హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సాత్విక్ నాన్న అయితే స్కూల్కి వెళ్ళిపోయినరు. హడావిడిగా లేయడం లేట్గా లేసి వాళ్ళిద్దరు తినకుండా పోయినరు. బాక్స్ కూడా పెట్టలేదు వాళ్ళకి. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు. పప్పు అన్నము. వాళ్ళిద్దరికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని నేను అనుకుంటున్నా. చూద్దాం అప్పటికి. అంజేమో పప్పు అన్నం చేద్దాం అంటుంది. చూపించినా అవి
పొద్దున వాళ్ళు ఏమైనా తినిపోయినరా? తిన్నారా? అంటే రోజు చాయ్ బిస్కెట్ తింటారు కదా నువ్వు, అట్లా తిన్నారా? ఏమైనా తినలేదా? తిన్నారు, పాలు బిస్కెట్ తిన్నారా? పాలు తాగి పోయారు. అదే మళ్ళీ లేట్ అయితే బాగా ఆకలి అవుతుంది కదా, అందుకని. స్నాక్స్ కూడా పెట్టిన. స్నాక్స్ ఏం పెట్టినావు? స్నాక్స్ అవి బిస్కెట్స్, బోర్బన్ బిస్కెట్లు, చాక్లెట్స్ అవి పెట్టిన. పెట్టినా? ఎన్ని గంటలకు స్నాక్స్ టైం వాళ్ళది? 9:30, 10. మనం తీసుకెళ్ళేసరికి 12 అవుతుందేమో కదా. 12:30కి సాత్విక్కి, 1:30కి నానికి. 1:30కా నానికి? స్నాక్స్ బిల్ కూడా వాళ్ళకి 10:30. చాలా టైం ఎక్కువ కదా. అందుకే వాళ్ళకి అన్నం తినగోరా అంటే తినగోరు. పొద్దుగల వీళ్ళు అన్నం తినండి అంటే తినరు. ఈ టైం అవుతుందా నాకు తెలియదు అసలు. మామూలుగా పని చేసే వాళ్ళే కరెక్ట్గా 1 గంటకు తింటారు, వీళ్ళకు 1:30 అంటే 2 కూడా అవుతుంది అంట లంచ్. ఏందో మరి. మళ్ళీ పొద్దున అన్నం తినండి వేడి వేడి చేసి పెట్టినా కూడా తినరు. ఈ టైం దాకా ఎట్లా ఆగుతున్నారో ఏమో వీళ్ళు, ఏం తినకుండా. నేను స్నాక్స్ చాలా ఆకలి కాదన్నమాట. పాలు బిస్కెట్ తింటారు, ఆ స్నాక్స్ తింటారు. కరెక్ట్గా 1 గంట వరకు 1:32 వరకు ఉండడం అంటే గ్రేట్ అసలు. సాత్విక్ నాని కోసం అయితే ఈరోజు వాళ్ళు కొంచెం లేట్గా లేయడం ద్వారా చలికి లేట్గా లేస్తున్నామండి. అందుకని చెప్పేసి వాళ్ళకు పొద్దుగాలే బాక్సు చేయలేకపోయినాం. అందుకని చెప్పి ఎగ్ ఫ్రై, రైస్ ఇద్దరికి కల్పించినామా? సాత్విక్ కలుపుకోలేడు అని చెప్పేసి ఆయనకు కలిపియడం జరిగింది. ఇవి పాపడాలు, ఇది పప్పు నానిక. ఇవి తీసుకెళ్తున్నాం. ఈ హోల్ పడింది ఇక్కడ. ఓకే అండి, ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్దాం. చూడు ఎన్ని బాక్సులు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బాక్సులు ఉన్నాయో. ఇదే ఫ్రెండ్స్ సాత్విక్, అవితేష్ వాళ్ళ స్కూలు. అయితే మాతో పాటు ఎన్ని బాక్సులు ఉన్నాయో చూసిరు కదా అక్కడ. చాలామంది పిల్లలు ఇప్పుడు అంటే వేడివేడిగా తింటారు చలికాలం అని చెప్పేసి అందరూ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని. ఓకే, బాయ్.